అండర్ 14 ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకి చేసినటువంటి గౌరవ అతిథులు ఎంఈఓ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారికి, అలాగే హెచ్ఎఫ్ సెక్రటరీ గారికి, తదితర ఉపాధ్యాయ సిబ్బందికి నా నమస్కారాలు. వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు నా ఆశీస్సులు. ఈ అండర్ 14 ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలు, కబడ్డీ పోటీలు ఎక్కడో మారుమూల ప్రాంతం నర్సీపట్నంలో ఉన్నటువంటి వేములపూడి టీబీఎం జెడ్ హై స్కూల్లో జరగడం అనేది గర్వకారణం అండి. దీనికి ముఖ్యంగా మా స్కూల్లో పనిచేసినటువంటి రవి అండ్ సుమన్ గారికి, దీనికి సహాయ సహకారం అందించినటువంటి హెచ్ఎఫ్ సెక్రటరీ గారికి మరియు వ్యవసాయ ఉపాధ్యాయులకు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే మీ కేటాయించినటువంటి టీముల్లో బాగా ఆడి తద్వారా స్టేట్కి కూడా సెలెక్ట్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత విశాఖపట్నం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలకి, కబడ్డీ పోటీలకి ఇచ్చేసినటువంటి సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి అందరి టీవీలకు, హెచ్ఎఫ్ సెక్రటరీలకు, అలాగే కోఆర్డినేటర్లకు, అలాగే వేదిక పోయినటువంటి అధ్యక్షుల గారికి, సర్పంచ్ గారికి, చైర్మన్ గారికి, అలాగే పిల్లలతో కొంతమంది పేరెంట్స్ కూడా వచ్చారు. వారికి, టీచర్లు అందరూ కూడా నమస్కారం, అదేవిధంగా సుస్వాగతం. అదేవిధంగా ఈ గేమ్స్ అనేవి మనిషి యొక్క మానసిక ఉల్లాసానికి, శారీరక అభివృద్ధికి ఉపయోగపడతాయి. ఈ గేమ్స్ అనేది తక్కువగా చూడొద్దు. ఈ గేమ్స్లో క్రీడాకారులు కూడా సెలబ్రిటీలుగా చాలామంది అవుతున్నారు. అంత గౌరవం ఉంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఈ ఆటల పైన అవగాహన, మక్కువ పెంచుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఆటలు కూడా తక్కువేం కాదు. క్రికెట్, టెన్నిస్, ఈ ఆటగాళ్ళకి ఎంతటి క్రేజ్ ఉందో వాళ్ళ కోట్ల కొలది వాళ్ళకి ఆదాయం వస్తుంది. వాళ్ళకి సెలబ్రిటీ హోదాతో కూడా గౌరవించబడుతున్నారు. కాబట్టి గేమ్స్, ఈ ఆటలు అనేవి, స్పోర్ట్స్ అనేవి తక్కువేం కాదు. ఉద్యోగం కంటే కూడా చాలా విలువైనవి, గౌరవించబడింది. కాబట్టి ఇలాంటి గేమ్స్ని, స్పోర్ట్స్ని, ఆటలు అన్నింటినీ కూడా మీరు మరింత ఇలాంటి పోటీల్లో పాల్గొని నైపుణ్యతని పెంపొందించుకొని మీకు మీ I promise that we shall take part in the school game federation, district level games, respecting and abiding by the rules which govern them, committing ourselves to a sport without doping and without drugs, in the true spirit of sportsmanship, for the glory of